జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతోంది. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ స్టేషన్లను కేటాయిస్తున్నారు అధికారులు. పోలింగ్ సామాగ్రిని అందజేస్తున్నారు. సాయంత్రం ఈవీఎంలతో పోలింగ్ స్టేషన్లకు చేరుకోనున్నారు ఎన్నికల సిబ్బంది. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ ఇస్తున్నామని ఎన్నికల అధికారి తెలిపారు. మా ప్రతినిధి ప్రేమ్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి ప్రేమ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ చక్రి. జూబ్లీహిల్స్ రేపు జరగబడేటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కూడా ఈ యొక్క ఉప ఎన్నిక నిర్వహణకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా ముమ్మరంగా ఎన్నికల నిర్వహణ అధికారులు కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం మనం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ యొక్క ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. మొత్తానికి ఈ యొక్క ఎన్నికల్లో 2600 సిబ్బంది కూడా ఈ యొక్క ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. వారందరికీ సంబంధించి ఈ యొక్క రేపు జరగబడేటువంటి ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా మొత్తం 139 పోలింగ్ ఏరియాలను కూడా ఫైండ్ అవుట్ చేశారు. అందుకు సంబంధించి 407 పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క 407 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఆయా పోలింగ్ స్టేషన్లకు వెళ్లాల్సినటువంటి సిబ్బందిని కూడా ర్యాండమైజేషన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా కూడా ఈ యొక్క ఈవీఎంలన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ యొక్క కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రస్తుత పరిస్థితిని కూడా చూడొచ్చు. మనకు ఎవరైతే ఆర్ఓ ఉన్నారో సాయిరామ్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తిగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఎన్నికల నిర్వహణలో పాల్గొనేటువంటి ఈ యొక్క సిబ్బంది అందరినీ కూడా మొత్తంగా 39 సెక్టార్లుగా కూడా డివైడ్ చేయడం జరిగింది. ఒక 39 సెక్టార్లలో ఒక్కొక్క సెక్టార్లో వచ్చేసి 8 నుంచి 10 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క సెక్టార్ల వైజ్గా కూడా పోలింగ్ స్టేషన్లో పాల్గొనేటువంటి యొక్క సిబ్బంది అందరినీ కూడా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సెక్టార్ల వారీగా ఏర్పాటు చేసినటువంటి యొక్క పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా వారికి మనం ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు. వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఈవీఎంలకు సంబంధించినటువంటి పూర్తి సెట్ కూడా వీవీప్యాట్తో పాటుగా కూడా ఈ యొక్క ఎక్విప్మెంట్ అంతా కూడా ఇందులో బ్యాలెట్ యూనిట్స్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్, దీంతో పాటుగా కూడా అవసరమైనటువంటి స్టేషనరీ యూనిట్ అంతా కూడా పూర్తిగా కూడా ఈ యొక్క టీంకి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఒక్కొక్క టీంలో కూడా మొత్తానికి 5 మంది సిబ్బంది కూడా పనిచేస్తారు. ఈ యొక్క ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అలాగే 3 పోలింగ్ నిర్వహణకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క పోలింగ్ నిర్వహణ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్ సంబంధించి 5 కూడా పాల్గొంటారు. ఒక 5 కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి వారికి ఒక పూర్తి కిట్ను కూడా అందించడం కూడా జరుగుతుంది. ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అంతా కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత ఈరోజు రాత్రి వరకు కూడా ఎవరికి కేటాయించినటువంటి పోలింగ్ బూత్కి వారందరినీ కూడా ఈ యొక్క ఎక్విప్మెంట్తో కూడా ఈ యొక్క సిబ్బంది అందరినీ కూడా అక్కడికి తరలించేటువంటి అవకాశం ఉండబోతుందని అటు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఈ యొక్క ఆర్ఓ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అంతా జరుగుతున్నప్పటికీ కూడా అటు జిల్లా ఎన్నికల అధికారి కూడా పూర్తిగా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క ఇన్స్పెక్షన్ కార్యక్రమం కూడా చేపడతారు. మొత్తానికి ఈ యొక్క వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యొక్క సిబ్బంది అందరికీ కూడా అవసరమైనటువంటి ఎక్విప్మెంట్తో పాటు వారికి ఈరోజు నైట్ అకామిడేషన్ అలాగే ఫుడ్ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా అటు ఈరోజు రాత్రి యొక్క సిబ్బంది అంతా కూడా యొక్క పోలింగ్ స్టేషన్లో కూడా చేరుకోబోతున్నారు. రేపు ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ సిబ్బంది అంతా కూడా ఎన్నికల విధుల్లో కూడా పాల్గొనబోతున్నారు. అలాగే ఉదయం 6 గంటలకి మాక్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 7 గంటలకు పూర్తిగా పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లతో పాటుగా పాటు కొన్ని ఏదైతే డెలికేటెడ్ ప్రాంతాలుగా ఉన్నటువంటి 57 పోలింగ్ స్టేషన్లు కూడా ఇప్పటికే గుర్తించి అక్కడ అవసరమైనటువంటి భద్రతను కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా కూడా ఈ యొక్క ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ యొక్క సిబ్బందితో పాటుగా కూడా 1600 మంది లోకల్ పోలీసులతో పాటు 800 మంది సెంట్రల్ బలగాలు కూడా ఈ యొక్క పోలింగ్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో పోలింగ్ కూడా జరిగేందుకు 1 గంట పోలింగ్ సమయాన్ని కూడా పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక ఎన్నికల ప్రక్రియ కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. అయితే ఎన్నికల ప్రక్రియ ముగించే ముందు అంటే 6 గంటల లోపు ఎవరైతే ఆ యొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలోకి చేరుకుంటారో వారందరికీ కూడా చివరి వరకు అంటే సుమారు రాత్రి 10 అయినా కూడా 12 అయినా కూడా వారందరూ పోలింగ్ పూర్తి చేసేంత వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు చేశామని చెప్పి అటు ఎన్నికల అధికారి కూడా తెలియజేయడం జరిగింది. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రేమ్.